భగవద్గీత కురుక్షేత్ర యుద్ధ ప్రారంభానికి ముందు అర్జునుడికి శ్రీకృష్ణుడు చేసే ఉద్బోధ. శ్రీకృష్ణుడు చేసిన బోధనలు అర్జునుడి దృక్పథాన్ని మార్చి సరైన మార్గంలో పయనించడానికి సహాయపడింది. అలాగే మనం కూడా గీతను తెలుసుకుంటే, అర్థం చేసుకుంటే మన విజయ పరంపర దిగ్విజయంగా కొనసాగుతుంది. భగవద్గీత నేర్పే పాఠాలను తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మొదటి పాఠం, లక్ష్యాలపై స్పష్టతతో దృష్టి కేంద్రీకరించండి. కృష్ణుడు గీతలో అర్జునుడికి తన లక్ష్యాల గురించి స్పష్టంగా ఉండాలని, ఎదురయ్యే అడ్డంకులను పట్టించుకోకుండా లక్ష్యంపై దృష్టి పెట్టాలని చెప్పాడు. వ్యాపార రంగంలో వారైనా, ఉద్యోగ రంగంలో వారైనా ముందుగా మీరు మీ లక్ష్యాలపై దృష్టిని కేంద్రీకరించండి. మీ లక్ష్యాల గురించి స్పష్టంగా ఉన్నప్పుడు వాటిని సాధించడం కోసం కావలసిన నిర్ణయాలు తీసుకోవటం సులభం. రెండో పాఠం, ఫలితాలకు ప్రభావితం కాకండి. చేపట్టే పనుల ఫలితాలు ఎలా ఉన్నా కుంగిపోవటం చెయ్యొద్దని కృష్ణుడు అర్జునుడికి చెప్పాడు. వ్యాపారంలో ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే వ్యాపార ఫలితాలను నియంత్రించడం అసాధ్యం. మనం చెయ్యగలిగినది మన వంతు కృషి మాత్రమే. మిగిలినదంతా ఎలా జరిగేది అలా జరుగుతుంది. మూడో పాఠం, మంచి కోసం త్యాగాలు చెయ్యడానికి సిద్ధంగా ఉండండి. గీతలో అర్జునుడిని కష్టమైన నిర్ణయం తీసుకోవాలని కోరాడు కృష్ణుడు. అతడి స్నేహితులు, కుటుంబ సభ్యులతో పోరాడాలి, లేకపోతే నిరాకరించి పిరికివాడిగా ముద్ర వేయించుకోవాలి. ఇవే అర్జునుడి ముందు ఉన్న సవాళ్లు. తన వాళ్లను దూరం చేసుకోవటం త్యాగమే అయినా అతడు చివరకు పోరాట మార్గాన్నే ఎంచుకుంటాడు. ఎవరైనా జీవితంలో ఎదుగుదల కోసం ఇలాంటి త్యాగాలు చెయ్యాల్సి ఉంటుంది. ఇది కష్టమే అయినా తాత్కాలిక సౌలభ్యాల కన్నా దీర్ఘకాలిక లక్ష్యాలు ముఖ్యమైనవని గుర్తుంచుకోవాలి. నాలుగో పాఠం, అడ్డంకులు ఎదురైనా నిర్భయంగా నిలబడండి. అర్జునుడు మొదట యుద్ధం చేయడానికి భయపడ్డాడు, కానీ అతడు తన భయాన్ని అధిగమించి చెయ్యాల్సింది చేశాడు. వ్యాపారవేత్తలు తరచూ ఇలాంటి సవాళ్లను ఎదుర్కొంటారు. అపజయానికి భయపడిన విజయం సాధించాలంటే అడ్డంకులను ఎదిరించి నిర్భయంగా ఉండాలి. ఐదో పాఠం, అహంకారాన్ని విడిచిపెట్టండి. గీత ముగింపులో అర్జునుడు కృష్ణుడికి లొంగిపోయి తన అహంకారాన్ని విడిచిపెడతాడు. వ్యాపారవేత్తలకు కూడా ఇది ముఖ్యమైన పాఠం. అహంకారంతో మనం మాత్రమే పనులు చేయగలమని అనుకోవటం సులభం, కానీ మనం అహంకారాన్ని విడిచిపెట్టినప్పుడు పనిలో ఉన్నతమైన శక్తి ఉందని, అన్నిటిపైన మన నియంత్రణ ఉండదని గుర్తిస్తాం. ఇది ఫలితాల పట్ల మన ఆలోచనలను మార్చి మన వంతు కృషి చేయటంపై దృష్టి పెట్టేలా చేస్తుంది. ఆరో పాఠం, సమానత్వాన్ని గుర్తించి అంగీకరించండి. జీవితంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న తర్వాత కనిపించిన వాటిని సజీవ నిర్జీవ వస్తువులతో సమానంగా చూస్తారు. మంచైనా చెడైనా ఒకే విధంగా తీసుకుంటారు. అనుభవం మీకు పాఠాలను నేర్పుతుంది. సమానత్వాన్ని మీరు గుర్తించినప్పుడు జీవితంలో మీరు పొంగిపోకుండా ఉంటారు. ఏడో పాఠం, కోపం ఒక బలహీనత. కోపం అనేది మన నిర్ణయాలను ప్రభావితం చేసే బలహీనత. అది చెడు నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది. కోపంగా ఉన్నప్పుడు తమకు హాని కలిగించే లేదా లక్ష్యాలను దూరం చేసుకునే పనులు చేయవచ్చు. కాబట్టి కోపం అనే బలహీనతను జయించేందుకు నిత్యం ప్రయత్నించండి. ఎనిమిదో పాఠం, మార్పు అనివార్యం.
చేసిన తప్పుకు ఎల్లప్పుడూ పశ్చాత్తాపం అనుభవిస్తాం. జరిగిపోయిన విషయాలతో పాటు భవిష్యత్తులో జరగబోయే వాటి గురించి ఆందోళన చెందుతాం. దీంతో మనం వర్తమాన జీవితాన్ని ఆస్వాదించలేకపోతున్నాం. మన లక్ష్యాలపైనే సరైన దృష్టి పెట్టలేం. అయితే జరిగింది, జరుగుతున్నది, జరగబోయేది అంతా మంచికే అని గీతలో శ్రీకృష్ణుడు చెబుతున్నాడు. మార్పు అనేది నిరంతర ప్రక్రియ. ఆ మార్పును ఎప్పుడూ మనం స్వాగతించాల్సిందే. 9వ పాఠం, కోరికలను నియంత్రించండి. వ్యక్తులు తమ కోరికలు జీవితాన్ని నియంత్రించనివ్వకుండా చేసుకోవటం ముఖ్యం. కోరికలను ఎలా నియంత్రించాలో భగవద్గీతలో పాఠాలు ఉన్నాయి. కోరుకున్నది పొందటానికి చెడు పనులు చేయటం హానికరమని గుర్తుంచుకోండి. దేనిపైనైనా ఆశతో దక్కి తీరాలనుకుంటే అది హాని మాత్రమే కలిగిస్తుంది. 10వ పాఠం, ధ్యానం ముఖ్యం. భగవద్గీతలోని వివిధ భాగాలలో ధ్యానం గురించి చెప్పబడింది. మానసిక ప్రశాంతత సాధన సాధించడానికి ధ్యానం ఉత్తమ మార్గం. ఎల్లప్పుడూ డబ్బు సంపాదించడంపై దృష్టి సారించే వ్యక్తి ధ్యానం లేదా అంతరాత్మపై దృష్టి పెట్టలేడని గీతలోని శ్లోకాలు చెబుతున్నాయి. కాబట్టి వారి మనసు ఎప్పుడూ అస్థిరంగా ఉంటుంది. 11వ పాఠం, ఏమీ లేకుండా వచ్చారు, ఏమీ లేకుండా వెళ్ళిపోతారు. భగవద్గీత భౌతిక సంపద ఫలితాల నుండి నిర్లిప్తత యొక్క ప్రాముఖ్యతను బోధిస్తుంది. మనుషులు ఏమీ లేకుండానే పుడతారు. భూమిపై జీవించినంత కాలం వస్తువులను ఉపయోగించుకుంటారు. అయితే చనిపోయినప్పుడు అన్నీ ఇక్కడే వదిలేయాలి. మీరు బాగా సంపాదించాలనుకుంటున్నారా? చనిపోయినప్పుడు మీ సంపద కానీ కూడబెట్టిన ఆస్తులను కానీ మీతో తీసుకెళ్లరని గుర్తించండి. 12వ పాఠం, మీ ఆలోచనలే మీ జీవితాన్ని నిర్వచిస్తాయి. తప్పు చేసినా సంతోషంగా ఉండొచ్చని మీరు అనుకుంటే సంతోషంగానే ఉంటారు. కానీ తప్పు మీకు ఎప్పటికైనా ముప్పు తీసుకొస్తుంది. పరిస్థితులన్నీ బాగున్నప్పటికీ మనసులో చెడు ఆలోచనలు ఉంటే మీకు చెడే జరుగుతుంటుంది. అంతా మంచే జరుగుతుందనే నమ్మకం ఉంటే మంచి విషయాలే జరుగుతాయి, లేదంటే విరుద్ధంగా ఉంటాయి. 13వ పాఠం, గెలుపు ఓటములు ప్రయాణంలో భాగం. జీవితంలో 2 కోణాలున్నాయి, గెలుపు ఓటమి. ఈ 2 అంశాలు మన వృత్తి జీవితంలో భాగమైనప్పుడు అవి మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేయటం ప్రారంభిస్తాయి. గెలుపు ఆనందాన్ని ఇస్తుంది, ఓటమి కుంగిపోయేలా చేస్తుంది. జీవన ప్రయాణంలో గెలుపు ఓటములు 2 భాగమనుకుంటే మీరు రెండిటిని సమానంగా చూస్తారు. 14వ పాఠం, సమర్థ నాయకత్వం కోసం ఈ 3 ఉండాలి. సమర్థవంతమైన నాయకత్వానికి 3 అంశాలు కలిగి ఉండాలని శ్రీకృష్ణుడు బోధించాడు. నేర్చుకోవాలనే తపన, సమర్థవంతంగా వివరించగలగటం, ఒత్తిడిలో కూడా ప్రశాంతంగా ఉండటం. నాయకులు నేర్చుకునే వైఖరిని కలిగి ఉండాలి. వారి ఆలోచనను సమర్థంగా వివరించాలి. పక్షపాతం లేని సమదృష్టితో నాయకత్వం వహించాలి. నాయకత్వం అంటే కేవలం జ్ఞానం కలిగి ఉండటమే కాదు, జట్టును సమర్థంగా ముందుకు తీసుకెళ్లటం కూడా అనేది గ్రహించాలి. 15వ పాఠం, ప్రశాంతంగా ఉండండి. నాయకులు ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండగలగాలి. అప్పుడే క్లిష్ట పరిస్థితుల్లోనూ సరైన ఆలోచన చేసి మంచి నిర్ణయాలు తీసుకోగలరు. మంచి నాయకుడు కృష్ణుడి లాంటివాడు. అతడు తన జట్టును గెలవాలని కోరుకుంటాడు. ఆయన ఎప్పుడూ ప్రశాంతంగా ముందు చూపుతో ఉంటాడు. ఈ విధంగా ఉంటే జట్టులోని ప్రతి ఒక్కరి విశ్వాసం పొందగలం. మీ నాయకత్వాన్ని వారు అనుసరిస్తారు. నాయకత్వం వహించేవారు కష్టకాలంలో ప్రజలను కలుపుకొని ముందుకు సాగాలి. 16వ పాఠం, ఉదారంగా ఉండండి.
జ్ఞానవంతులైన వ్యక్తులు త్యాగం, దానం, ధ్యానం చెయ్యాలి. ఇవన్నీ మనల్ని పవిత్రంగా ఉంచుకోవడానికి సహాయపడతాయి. మన స్తోమతకు తగినట్లు ప్రపంచానికి తిరిగి ఇవ్వమని భగవద్గీత చెబుతుంది. కాబట్టి మనం తిరిగి ఇచ్చేంత ఉదారంగా ఉండాలి. మీరు ఉండడానికి నివాసం, తినటానికి ఆహారం ఉన్నట్లయితే ఇతరులకు చేయగలిగినంత సహాయం చేయండి. ఇది మిమ్మల్ని నిలబెడుతుంది, ఒకరికి రోజు గడవడంలో సహాయపడుతుంది. 17వ పాఠం, అందుబాటులో ఉండండి. నాయకులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి తమ జ్ఞానాన్ని పంచుకోవాలి. నాయకత్వం ఎప్పుడూ దూరం అనిపించుకోకూడదు. తమ అనుచరులకు మంచి గురువుగా, ముందుకు సాగటానికి సహాయపడే స్నేహితులుగా ఉండాలి. నేర్చుకొని విజయం సాధించడంలో తోటి వారికి సహాయపడటానికి సిద్ధంగా ఉండాలి. 18వ పాఠం, నిష్పాక్షిక గుర్తింపు. ఏది సరైనదో, ఏది సరైనది కాదో గుర్తించగలిగే తెలివితేటలు ఉండాలి. దీంతో పాటు ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదనే విషయాలను అర్థం చేసుకోగలిగే తెలివి ఉంటే ఇంకా బాగుంటుంది. మనం దేనికి ఆందోళన చెందాలో, దేనికి అవసరం లేదో తెలుసుకుంటే ఇంకా మంచిది. ముఖ్యమైన వాటికే ప్రాధాన్యత ఇవ్వాలి. కొన్ని హద్దులు ఏర్పరచుకోవాలి. ముందుగా ఏం చెయ్యాలనే దానిపై స్పష్టమైన ప్రణాళిక ఉండాలి. నిష్పాక్షిక ఆలోచన పనులను నిర్వహించడంలో సహాయపడుతుంది. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి.